హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త. 10th క్లాస్ అర్హతతో మన సొంత రాష్ట్రంలోనే గవర్నమెంట్ సంస్థలో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈరోజు అధికారికంగా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. అన్నీ కూడా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు పోస్టుల వారీగా అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్, మీ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి అప్డేట్స్ ఇస్తున్నా. ఒక చిన్న లైక్ చేసి ఒక సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఈ యొక్క సంస్థ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేస్తుంది. మనము షార్ట్ కట్లో మేనేజ్ అని చెప్పేసి అయితే పిలుస్తాము ఈ సంస్థని. మన హైదరాబాద్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ వెబ్సైట్లో గ్రూప్ సి పొజిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 28 జూలై వరకు మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్స్ టెక్నికల్ అసిస్టెంట్స్, ఈ విధంగా వివిధ రకాల ఉద్యోగాల్ని పర్మనెంట్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. సో మీకు 1 by 1 పోస్టుల డీటెయిల్స్ని చెప్తాను. ఇదే వీడియోలో అప్లికేషన్ ఎలా చేయాలో కూడా చెప్తున్నాను. సో కాబట్టి వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూడండి. సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి అటెండర్ ఉద్యోగాలు అంటే ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అంటే మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో 10th అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఇక్కడ 1, 2 అని చెప్పేసి ఇచ్చారు కదా, ఏంటి అంటే టైప్ రైటింగ్కి సంబంధించి మీకు స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించి లేదా ఐటీకి సంబంధించి బేసిక్ సర్టిఫికేషన్ కోర్స్ అంటే మనకి నార్మల్గా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా మీ లోకల్లో ఏరియాలో, బేసిక్ సర్టిఫికేట్ కోర్స్ అంటే డీసీఏ కానీ పీజీడీసీ కానీ అలాంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందన్నమాట. మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో మీకు ఈ బేసిక్ హిందీ వచ్చినా పర్వాలేదు, మీకు హిందీ లాంగ్వేజ్ రాకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది డిజైరబుల్ అన్నమాట. అంటే డిజైరబుల్ అంటే మ్యాండటరీ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి పోస్టులకి, అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. క్లర్క్ పోస్టులకి అయితే మీకు స్కిల్ టెస్ట్ పెడతారు. టైపింగ్కి సంబంధించి, టైప్ రైటింగ్కి సంబంధించి ఇంగ్లీష్లో 30 words per minute సంబంధించి స్పీడ్లో. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించేమో మీకు స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. షార్ట్ హ్యాండ్కి సంబంధించి ఇంగ్లీష్లో 80 words per minute సంబంధించి అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటు ఏంటంటే మీకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. ఇంగ్లీష్కి సంబంధించి టైప్ రైటింగ్కి టెస్ట్ కూడా పెడతారు. అయితే ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది డిజైరబుల్ అనేది మనకి మ్యాండటరీ అయితే కాదు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంటర్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. చూడండి, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి ఎవరు అప్లై చేయొచ్చు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అంటే ఎలక్ట్రానిక్స్లో కానీ, ఐటీలో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. లేకపోతే మీరు డిప్లొమా అనేది చేసిన 3 years డిప్లొమా అనేది ఎలక్ట్రానిక్స్లో కానీ, ఐటీలో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. లేకపోతే మీరు అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ అనేది చదివి ఉండి ఏ లెవెల్ సర్టిఫికేట్ కోర్స్ అనేది డిప్లొమా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రెడిటేషన్కి సంబంధించి చేసినా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. 3 qualifications ఇచ్చారు. ఇందులో మనకి మొత్తంగా ఏంటి అంటే 10th వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, డిప్లొమా వాళ్ళకి ఉన్నాయి, బీటెక్ వాళ్ళకి ఉన్నాయి, అలాగే డిగ్రీ వాళ్ళకి కూడా ఉన్నాయి. కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఏంటి అంటే ఏదైతే మనకి అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ ఉన్నాయో వీటికి వచ్చేసి జనరల్ వాళ్ళైతే మినిమం 18 నుంచి 27 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఓబీసీ వాళ్ళైతే 3 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీకు
5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్లే కూడా 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ పోస్టుల వారీగా సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు. ఏ పోస్ట్కి సెలక్షన్ ఎలా చేస్తారు అనేది ఇక్కడ చూడండి. ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి చూద్దాము. ఎంటీఎస్ ఉద్యోగాలకి ఏంటి అంటే మీకు 10th క్లాస్ లెవెల్లోనే 100 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ పెడతారు. ఇందులో మనకి జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈచ్ టాపిక్స్ సంబంధించి 25 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్, 90 మినిట్స్ అంటే 1.5 అవర్ పాటు కూడా ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తారు. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, మీకు 2 ఎగ్జామ్స్ అనేవి ఉండవు, ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది పాస్ అయితే. సో ఫర్దర్గా ఏంటంటే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ కూడా పెట్టరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకే మీకు 2 ఎగ్జామ్స్ ఉండవని చెప్పాను థంబ్నెయిల్లో. సో అది క్లియర్గా గమనించండి. అలాగే మనకి మిగతా పోస్టులకి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అన్నీ కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగులో ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ అయితే చేస్తారు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్వెలప్ కవర్ తీసుకొని అక్కడ టాప్లో ఏంటంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసి అక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి ఎన్వెలప్ కవర్ పైన. సో మీరు అడ్రస్ వచ్చేసి ఏం రాస్తారంటే ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, తెలంగాణ హైదరాబాద్ అని చెప్పేసి బోర్డు లెటర్లో ఉంది కదా, డిప్యూటీ డైరెక్టర్ అని చెప్పేసి ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాలి. ఓన్లీ స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించండి. సో ఇలా మనము అప్లై అయితే చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పేస్తాను కదా, అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్పేస్తాను. సో మన హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది. అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి జత చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు సో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని జత చేయాలి అన్నీ కూడా ఇచ్చారు క్లియర్గా. ప్రతి జిరాక్స్ కాపీ మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి సో మీరు అప్లికేషన్స్ అనేవి పంపించేసేసేయండి. ఒక జాబ్స్కి అప్లై చేయాలనుకున్నటువంటి క్యాండిడేట్స్ మీరు వెబ్సైట్లో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్స్ అనేవి ఇచ్చారు. అలాగే సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి కూడా సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఇచ్చారు. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ పేరు మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది. సో మనకి 4 పేజెస్ అయితే ఇచ్చారు. ఇందులో మీరు అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఫిల్ చేసి మనము పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేవి పంపించాలి. సో మీరు రీసెంట్గా దీనిటువంటి పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దీని ఇక్కడ సిగ్నేచర్ అనేది పెట్టేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైతే ఫీ తీస్తారో మీరు డీడీ తీస్తారో ఆ యొక్క డీడీ రిసిప్ట్ నెంబర్, డేట్, రూపీస్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసేసి ఇది మనకి మన హైదరాబాద్లో రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి లొకేషన్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ మనకి పోస్టుల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించేమో ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉంది వేకెన్సీ అనేది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి ఏమో జనరల్ కేటగిరీ, అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా జనరల్ కేటగిరీ, స్టెనోగ్రాఫర్ పోస్ట్ వచ్చేసి ఓబీసీ అండ్ ఎస్సీ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించారు. ఇక్కడ ఈ యొక్క పోస్టుల సంబంధించి సాలరీ అయితే ఇచ్చారు. అప్పర్ డివిజన్ క్లర్క్ అంటే డిగ్రీ లెవెల్ పోస్టులకేమో 45,000 వరకే ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కేమో 35,000 వరకు ఉంటుంది. ఎంటీఎస్ ఉద్యోగాలకేమో 30,000కి పైగానే సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. మనకి పోస్టింగ్ స్టార్టింగ్లోనే హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి సో చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్, నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ ఫార్మాట్స్కి సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి ఒక వీడియో. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.